ఇంకా ఇంకొక అడుగు ముందుకు పోదాం. మరోవైపు ఏకంగా దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నారు. ఇది కొంచెం కరెంట్ టాపిక్స్. టీటీడీ ఏం జరుగుతూ ఉంది, దేవుడిని ఏ రకంగా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నారు ఒకసారి చూద్దాం. టీటీడీ వేదికగా నిజంగా వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంత ప్రసిద్ధిగాంచిన గుడి అంటే టీటీడీ ప్రపంచవ్యాప్తంగా, ఫర్గెట్ అబౌట్ దేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ గుడికి ఒక ప్రతిష్ఠిత ఉంది. అలాంటి వెంకటేశ్వర స్వామి గుడిని చంద్రబాబు నాయుడు పుణ్యాన నిజంగా ఎంత అబాస్పాలు చేస్తూ ఉన్నారన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలను చూస్తూ అడుగుతా ఉన్నా, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నేను చంద్రబాబుని అడుగుతాను. అయ్యా చంద్రబాబు, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడంటే భయము భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడారు. ఆ రోజు ఆయన అన్న మాటలన్నీ మీ అందరికీ గుర్తుండాయి కదా. ఆయన అన్న మాటలు ఇవే కదా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు అన్న మాటలు, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలు భక్తులు తిన్నారని, దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు. నేను అడుగుతాను, మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని, ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? చంద్రబాబు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కల్తీ నెయ్యి ఆరోపణలున్న ఆ ట్యాంకర్లు, ఎన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఆ కల్తీ నెయ్యి ఆరోపణలో ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా? దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాను. ఎందుకనంటే టీటీడీలో ఒక రోబస్ట్ ప్రొసీజర్ ఉంది. టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా NABL అంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, NABL, టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా NABL ఆథరైజ్డ్ ల్యాబ్ సర్టిఫికేట్తోనే రావాలి. ఇది మ్యాండేట్, ఇది రూల్, రూల్. Without this certificate, they will not even be entering, they cannot even come close to Tirupati. తర్వాత టీటీడీలో ఈ NABL సర్టిఫికేట్ ఒక్కటే ఒప్పుకోరు. ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్. టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది, వాళ్ళ సొంత ల్యాబ్ ఉంది. ఆ సొంత ల్యాబ్లో కూడా మళ్ళా టెస్ట్ పాస్ కావాలి. ఏ ట్యాంకర్ అయినా, ప్రతి ట్యాంకర్. ఆ తర్వాతనే ట్యాంకర్ లోపలికి పోవాలి. ఆ తర్వాతనే ట్యాంకర్ అనేది లోపలికి పోవడానికి అనుమతిస్తారు. అంటే NABL ల్యాబ్ సర్టిఫికెటు, వీళ్ళ సొంత ల్యాబు పాస్ సర్టిఫికెటు, ఈ రెండు ఉంటేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు. ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు. ఇదే కార్యక్రమం ఈ టెస్టింగ్లో ఫెయిల్ అయినప్పుడు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 సార్లు వెనక్కిపోయేది. 15 సార్లు వెనక్కి పంపించారు.
ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపించారు. ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, ఒక రోబస్ట్ ప్రొసీజర్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. వ్యవస్థ యాక్టివ్గా పనిచేస్తూ ఉంది అని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్. ఇంత రోబస్ట్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడ ఉంది అని అంటా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో టీటీడీ ఈఓ అన్న మాటలు టైమ్స్ నౌలో ఆయన మాట్లాడుతూ అన్న మాటలు ప్లే చేస్తాను, ఒకసారి వినండి. కరెక్ట్గా ఈఓ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆ 4 ట్యాంకర్లను టోటల్గా టెస్టులు పాస్ కానందువలన రిజెక్ట్ చేసి వెనక్కి పంపించినారని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన ఈఓ అన్న మాటలు. నేను అడుగుతా ఉన్నా ఇంకోటి, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు. రోబస్ట్ ప్రొసీజర్ను మరొక్కసారి చూపిస్తూ, ఉన్న టీటీడీలో ఉన్న రోబస్ట్ ప్రొసీజర్ను మరొక్కసారి రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు చంద్రబాబు నాయుడు హయాంలో. మళ్ళీ ఇది ఆశ్చర్యం, ఇక్కడ చూడండి కొంచెం, మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని ఎవడు ముఖ్యమంత్రి అప్పుడు? ఆయనే కదా. ఎవరిది ప్రభుత్వం? ఆయనదే కదా. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని మొన్న రిమాండ్ రిపోర్ట్లో సిట్ రాసింది. మళ్ళీ ఎవరిని బొక్కలో వేయాలా? ఇదే కానీ నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి? అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే, అది నిజమే అయితే మరి అది చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, ప్రస్తుత ఆ పీరియడ్లో ఉన్న టీటీడీ ఈఓ వాళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరి టైంలో జరుగుతూ ఉంది ఇది? నిజమే అయితే కలిగి చెప్పే ఇవన్నీ నేను అడిగే ప్రతి పాయింట్ లాజికల్గా నేను క్వశ్చన్స్ వేస్తా పోతా, మీరు కూడా లాజికల్గా ఆన్సర్లు వెతకండి. ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు ప్రభుత్వం కాదా? మరి మీ హయాంలో మీ అప్పటి ఈఓ మీద, మీ అప్పటి టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి ఎవరి మీద నిందలు వేస్తూ ఉన్నారు? దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, దుర్మార్గమైన అసత్యాలు. ఇలా సిట్టు పనితీరు కూడా చెప్తా ఎలా పనిచేస్తుందని. ఎందుకంటే బేసిక్లీ ఇవన్నీ ఏంటంటే తప్పులు. ఒక మనిషిని ఇరికియాలని చెప్పి ఆరాటము, తాపత్రయంతో తప్పులు ఎలా దొరుకుతున్నాయని చూపిస్తా అనేది చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తా ఉంటా. స్వచ్ఛమైన నెయ్యి 320 రూపాయలకే మీరు ఎలా సప్లై చేయిస్తారు? 320 రూపాయలకే ఏందండి నెయ్యి సప్లై చేయిస్తారు మీరు అని చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో 3000 అవుతుంది అని ప్రకటనలు చేశారు. ఈనాడు పత్రిక, ఇలా గజెట్ పత్రిక అయితే కనీసం 1000 రూపాయలు అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. 1000 నుంచి 1600 అని రాసినారు. కాగును. మరి టీటీడీలో ఇవాళ నెయ్యి ఎంత కొంటున్నారు?
3000 ఇచ్చుకుంటున్నారా, 1600 ఇచ్చుకుంటున్నారా, 1000 రూపాయలు ఇచ్చుకుంటున్నారా? పోనీ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కిలో నెయ్యి 276 రూపాయలకు కొన్నాడు. 276 నుంచి 314 రూపాయల మధ్యలో కొన్నాడు. 2014 నుంచి 19 మధ్య ఆ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెయ్యి కొనుగోలు 276 నుంచి 314 రూపాయల మధ్యలో కొన్నారు. మరి ధర తక్కువ ఉంది కదా, 320 కాదు కదా, అంతకన్నా ఇంకా తక్కువ కదా, కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి కదా దీనికి. అదంతా ఇప్పుడు కల్తీ నెయ్యేనా అని అడుగుతా ఉన్నా. ఇంకోటి గమ్మత్తైన విషయం చెప్పమంటారా? ఇది మరీ గమ్మత్తైన విషయం. ఈ బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరునే ఉంటారు మీరంతా. ఎవడనైనా ఈ బోలే బాబా అని చెప్పి నేను కూడా అనుకుంటాను. ఈ బోలే బాబా అని కూడా వెళ్ళంతా. బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు. అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు? అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమా? ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటెడ్ 26th June 2018. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 26th June 2018. ఇక్కడ యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్ వోగ్ ద టెక్నికల్ టీమ్ హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాన్స్ MS హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ and MS Farmgate Agro Milch Private Limited New Delhi on 27/5/2018 and 28/5/2018 respectively, and submitted the reports duly stating that both the dairies MS Farmgate Agro Milch Private Limited New Delhi and MS Harsh Fresh Dairy Products Private Limited Uttarakhand were qualified technically. ఎవరి అండి ఇది? బోలే బాబాయ్. ఏ బోలే బాబా తర్వాత ఏ పేరు మార్చి బోలే బాబాయ్ నేమ్ చేంజ్. హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ was the former name of Bole Baba Organic Dairy Milk Private Limited. The same was deemed technically qualified to supply milk by the TTD during May 2018. ఇది నిజంగా గమ్మత్తైన విషయమే కదా. సరే ముందుకు పోదాం. తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లై చేస్తూ ఉంటాయి. మామూలుగా తిరుమల ప్రొసీజర్ ఎలాంటిది అని అంటే నెయ్యిని అనేక కంపెనీలు సప్లై చేస్తూ ఉంటాయి. సుమారుగా ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఎవరు తక్కువ కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటా అంటారు. దట్ ఈస్ జనరలీ హౌ ద ప్రొసీజర్ ఇస్. ఇంట్లో అసలు ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఒకటి చేసేది ఉండదు, ఒకటి పెట్టేది ఉండదు, ఇంకోటి ఉండదు. సో రోబస్ట్ టెండరింగ్ ప్రాసెస్, రోబస్ట్ గైడ్ లైన్స్ పుట్ ఇన్ ప్లేస్. ఆ రోబస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇట్ ఈస్ టెండర్డ్. టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. చేసిన వాళ్ళు క్వాలిఫై చేసిన వాళ్ళకి L1 ఎవడు ఉంటాడో వాడికి ఇస్తారు. అది జనరలీ జరిగే ప్రక్రియ. రాజకీయాలకు సంబంధం లేదు. అంటిన దేవుణ్ణి రాజకీయాలు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య తప్ప. సప్లై చేసిన కంపెనీ ఏదైనా అమల్లో ఉన్న రోబస్ట్ ప్రోటోకాల్ ప్రకారం సప్లై చేసిన కంపెనీ ఏదైనా ఉండొచ్చు, కానీ అమల్లో ఉన్న ఈ రోబస్ట్ ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు NABL సర్టిఫికేట్ తీసుకొని రావాలా, లేకపోతే పర్మిట్ చేయరు. ఆ సర్టిఫికేట్ ఒకటే కాకుండా ఆ సర్టిఫికేట్తో పాటు
తిరుపతిలో ఉన్న టీటీడీలో ఉన్న ల్యాబ్లో కూడా టెస్టులు చేస్తారు. టెస్టుల్లో పాస్ అయితేనే ఆ వెహికల్స్ లోపలికి పోతాయి. దిస్ ఇస్ జనరలీ ద ప్రొసీజర్. ఆ పాస్ అయితేనే లోపలికి వస్తాయి, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అసలు దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి రావాలి అని సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎవరండి? దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రావాలి, దుష్ప్రచారాలు ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. పోయింది వైవి సుబ్బారెడ్డి, తెలుగుదేశం వాళ్ళు కాదు. మరి ఆయన మీద ఆరోపణలు ఏంటంటే నాకు అర్థం కాదు. సెన్స్ ఉండాలి అసలు. ఆ మనిషి వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తిని మీరు ఎప్పుడైనా ఆయన ఇంటికి పోయినారా? హైదరాబాద్ ఒకసారి పోండి. పక్కనే ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఇంట్లోనే. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు అయ్యప్ప మాల కనీసం 35-40 సార్లు వేసుకొని ఉంటాడు. అదేమంటారు స్వాముల్లో కూడా కేటగిరీ, గురుస్వామి కేటగిరీ. కనీసం 35 సార్లు 1978 నుంచి 35 సార్లు 40 సార్లు కనీసం పోయింటాడు. ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఎందుకు చేస్తూ ఉన్నారో మీకే తెలియదు. అన్నిటికన్నా ఇక్కడ ఆశ్చర్యమైన క్వశ్చన్స్ కొన్ని అడుగుతా చూడండి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన క్వశ్చన్స్. అందరూ కూడా బాగా వినండి. సెన్సిబుల్ క్వశ్చన్స్. ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. ఈ కృష్ణయ్య ఎవడు? కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ జట్టి. ఈ కృష్ణయ్య ఎవడు? చెప్పమా, కృష్ణయ్య ఎవడు ఏంటి చూపించండి ఒకసారి. ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీ. ఇప్పుడు పక్కన భువనేశ్వరి, కృష్ణయ్య. ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు. ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జట్టి అనేటోడు. ఈడు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈ మనిషి వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే, ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక, రిటైర్ అయిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్. ఇప్పుడు కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్. ఇలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న వ్యక్తి సమీప బంధువు, వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. పోనీ ఇంకొక ఆఫీసర్ చూద్దామా. ఇంకొక ఆఫీసర్ ఎవడు? డిఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు ఎలాంటి వాడు నేను చెప్పాల్సిన పనిలా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. పల్నాడు జిల్లాల్లో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోలం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు. ఏ రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కోసం పాకులాడినాడు అని చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆఫీసర్ను ఏ రకంగా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకొని ఏకంగా డిఐజీ స్థానం ఇచ్చి ఆయన చేస్తూ ఉన్న మాఫియా కలెక్షన్స్లో ఈయన కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్న వ్యక్తి ఈ త్రిపాఠి అనేవాడు. ఈయన వన్ ఆఫ్ ది ఆఫీసర్. సిట్లో ఇలాంటి ఆఫీసర్లు నేను చెప్తున్నాను. ఇంకా ఆశ్చర్యం, ఈ మధ్యకాలంలో మీరంతా ఆయన వింటారు, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ అని పేరు. ఆయన పేరు ఏం పేరు? అప్పన్న. అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను విపిఆర్ పిఏ. విపిఆర్ ఎవడు? తెలుగుదేశం పార్టీ ఎంపీ. అవును, ఆయన చెక్
ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్. ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ, తర్వాత విపిఆర్పిఏ, దాని తర్వాత ఏపీ భవన్ ఎంప్లాయీ. మరి ఎక్కడ వైవి సుబ్బారెడ్డి వచ్చినాడు పిక్చర్లీకి? ఎందుకు ఆయన విపిఆర్పిఏ అని బయటికి రావడంలా? ఎందుకు ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ అని బయటికి రావడంలా? ఎందుకు మాటికి ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈ చంద్రబాబు ఎంతసేపు ఉన్నా వైవి సుబ్బారెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తూ ఎందుకు డ్రిల్ చేస్తూ ఉన్నారు అబద్ధాన్ని? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసము ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఏ రకంగా వ్యవస్థలు కూడబలుకుని ఏ రకంగా ఇరికిచ్చే కార్యక్రమం చేయడంలో ఏ రకంగా వీళ్ళంతా దిట్టలు అని చెప్పడానికి. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏం తెలుసా? ఇవన్నీ జరిగింది ఎప్పుడు? ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా, ఈయన ప్రభుత్వంలో జరుగుతాయి. అన్నిటికన్నా ఆశ్చర్యం ఇది. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా, ఈయన ప్రభుత్వంలో, ఈయన హయాంలో ఇవన్నీ టీటీడీలో జరుగుతూ ఉన్నాయి. ట్యాంకర్లో రిజెక్ట్ చేసినట్టు నెల తర్వాత వచ్చినాయని వీళ్ళే అంటారు. మన ఆయన ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు? ఏ రకంగా రిజెక్ట్ చేసినది మీరే రిజెక్ట్ చేసినారు, మీరే నెల తర్వాత మళ్ళీ ఎన్నికకి వచ్చినారు, మళ్ళీ మీరే యాక్సెప్ట్ చేసినారు, మీరే రాసుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంది? అంటే ఏ రకంగా ఒక అబద్ధాన్ని నిజం చెప్పడం కోసం అని చెప్పి వీళ్ళు పడతా ఉన్న అగసాట్లు నిజంగా చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తాయి.